మహేష్ తో రాజమౌళి మూవీ అప్పుడే ప్రమోషన్ స్టార్ట్ అయిపోయిందా? ఇది జక్కన్న ప్లానింగా లేక అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ మొత్తానికి పాస్పోర్ట్ కనిపిస్తే చాలు పాన్ ఇండియా షేక్ అయిపోతోంది. సీజన్ ఏదైనా సిట్యుయేషన్ ఎలా ఉన్నా కాసింత టైం దొరికిందా హాలిడే ట్రిప్ కు వెళ్లిపోతుంటాడు మహేష్ బాబు. అతనికి అదో రిలీఫ్. ఫ్యామిలీతో గడిపేందుకు హాలిడే ట్రిప్ ను మించిన ప్లానింగ్ మరొకటి లేదని ప్రిన్స్ ముందు నుంచి నమ్ముతాడు. మిగతా దర్శకులు మహేష్ బాబు హాలిడే ట్రిప్స్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సూపర్ స్టార్ హాలిడేస్ కు తగ్గట్లు షూటింగ్ షెడ్యూల్స్ చేసుకునేవాళ్లు. దాంతో ప్రిన్స్ ప్లానింగ్ కు ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే రాజమౌళితో మహేష్ మూవీ లాక్ అయిందో అప్పటి నుంచి మాత్రం ప్రిన్స్ హాలిడే ట్రిప్స్ కు జక్కన్న బ్రేక్ వేస్తాడని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్లే సూపర్ స్టార్ పాస్పోర్ట్ ను సీజ్ చేస్తున్నట్లు రాజమౌళి ఫోటోను వదిలాడు. దాంతో ఫోటో వైరల్ అయింది. ఇప్పుడు మహేష్ మరోసారి విదేశాలకు వెళ్లాడు. వెళుతూ రాజమౌళి నుంచి తన పాస్పోర్ట్ తన దగ్గరికి వచ్చేసినట్లు ఎయిర్పోర్ట్ లో చూపించాడు. మొత్తంగా 2 షెడ్యూల్స్ కంప్లీట్ కాగానే ప్రిన్స్ కు హాలిడేస్ కు పర్మిషన్ ఇచ్చాడు రాజమౌళి. కొత్తగా కథలు చెబుతుంటే ఎవరూ చూడటం లేదు. పైగా రిస్క్ కూడా బాగా పెరిగింది. ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం కష్టమైపోతుంది. అందుకే స్టార్ హీరోలందరూ సీక్వెల్స్ దారి పట్టారు. సికిందర్తో షాక్ తిన్న సల్మాన్ కూడా ఇప్పుడు సీక్వెల్స్ మీద సీక్వెల్స్ చేస్తున్నాడు. అందులో పాన్ ఇండియా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భజరంగి భాయిజాన్ వచ్చి చేరింది. సికందర్ తో ఊహించిన దానికంటే సల్మాన్ కు గట్టి షాక్ తగిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా చూసి భాయిజాన్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. తమకు ఎలాంటి సినిమాలు వద్దు అనేశారు. అందుకే సల్మాన్ ఆలోచనలో పడ్డాడు. సికందర్ రిలీజ్ కంటే ముందే కిక్ 2 చేయబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో వచ్చిన కిక్ 1 బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ మూవీ. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అంటే అంతకంటే ఏం కావాలి అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇదే స్పీడ్ లో సల్మాన్ ఖాన్ మరో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ మధ్య కాలంలో తన నటనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన భజరంగి భాయిజాన్ చిత్రానికి సీక్వెల్ తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ స్టోరీని విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో పూర్తి చేశారు. అయితే అందుకు తగ్గ సమయం కోసం సల్మాన్ వేచి చూస్తూ వచ్చాడు. ఇప్పుడు భజరంగిగా మారేందుకు సిద్ధమవుతున్నాడు. గత వారమే ఈ సీక్వెల్ కు సంబంధించిన స్టోరీ గురించి విజయేంద్ర ప్రసాద్ తో సల్మాన్ డిస్కషన్స్ జరిపాడట. త్వరలోనే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. పాన్ ఇండియా సినిమా అంటే కథ కొత్తగా ఉండాలి. ఎవరూ చెప్పని ఐడియాని తెరపై చూపించాలి. పాత్రల్లో వైవిధ్యం చూపిస్తూనే మైథాలజీ టచ్ తో మ్యాజిక్ చేయాలి. అప్పుడే బాక్స్ ఆఫీస్ వద్ద బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఇప్పుడు బన్నీ కోసం అలాంటి ప్లాన్ ని రెడీ చేశాడు త్రివిక్రమ్. అల్లు అర్జున్ తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. పాన్ ఇండియా కథ కోసం ఏడాదికి పైగా వర్క్ చేశాడు. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కించలేదు. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ. ఓ దేవుడి చరిత్ర ఆధారంగా పూర్తిస్థాయి పురాణ గాథను తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు. బన్నీ కోసం త్రివిక్రమ్ రెడీ చేసిన సబ్జెక్ట్ చూసి ఇండియా మొత్తం ఆశ్చర్యపోతుందని ట్విస్ట్ ఇచ్చాడు. రామాయణ మహాభారత గాథల్లో వీరుల గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ కార్తికేయుడి మీద సినిమాలు తీసిన దర్శకులు పెద్దగా లేరు. టైటిల్స్ పెట్టుకున్నారు కానీ ఆయన గాథ ఎక్కువ తెలిసింది తమిళులకే. ఐకాన్ స్టార్ తో ఇదే సబ్జెక్ట్ ని త్రివిక్రమ్ డీల్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అని ప్రెజెంట్ అట్లీ డైరెక్షన్ లో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. ఏప్రిల్ 8న అనౌన్స్ చేసి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనేది ప్లాన్. అట్లీ సినిమా కొంత భాగం పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుంది. కథ బడ్జెట్ భారీ స్కేల్లో ఉండడంతో మేకింగ్ కి ఎలాంటి డెడ్ లైన్స్ పెట్టుకోవడం లేదు. మొత్తానికి కెరియర్ లో ఫస్ట్ టైం పురాణ గాథను టచ్ చేస్తున్న బన్నీ త్రివిక్రమ్లు ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందిస్తారో చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్లాన్ మార్చాడు. తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందుకే ఒక సినిమా సెట్స్ పై ఉండగానే 2-3 ప్రాజెక్ట్స్ ని లైన్ లో ఉంచుతున్నాడు. ఇదే ఇప్పుడు దేవర 2కి ప్లస్ అయింది. ప్లాన్ తో సెట్స్ పై వెళ్లేందుకు రెడీ అవుతోంది. దేవరతో హిట్ కొట్టాడు ఎన్టీఆర్. వరల్డ్ వైడ్ గా 300 కోట్లు రాబట్టాడు. రీసెంట్ గా ఇదే ప్రాజెక్ట్ ని జపాన్ లో రిలీజ్ చేస్తే అక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై ఫోకస్ పెరిగింది. దానికి తగ్గట్టే దేవర 2 కథపై వర్క్ చేయడం మొదలు పెట్టాడు కొరటాల శివ. దేవర 2 ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ ని ఇటీవలే పూర్తి చేశాడు కొరటాల. ఏప్రిల్ ఎండింగ్ నుంచి మిగిలిన వర్క్ స్టార్ట్ చేస్తాడట. పాన్ ఇండియన్ రేంజ్ కి తగ్గట్టు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2లో నటిస్తున్నాడు. ఏప్రిల్ 2nd వీక్ నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడు. నవంబర్ కల్లా డ్రాగన్ షూటింగ్ పూర్తి చేయాలనేది టార్గెట్.
డిసెంబర్ నుంచి దేవర 2 స్టార్ట్ చేసేలా డేట్స్ కూడా కేటాయించాడట. అందుకే దేవర 2 విషయంలో కొరటాల స్పీడ్ పెంచినట్లు సమాచారం. ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌత్ సినిమాలకి నేషనల్ వైడ్ గా భారీ డిమాండ్ ఏర్పడింది. మన దర్శకులతో సినిమా చేసేందుకు బాలీవుడ్ హీరోలు సై అంటున్నారు. ఈ ఆపర్చునిటీని క్యాష్ చేసుకునేందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కొరటాల శివ కూడా చేరిపోయాడు. దేవర 1తో హిట్ కొట్టాడు కొరటాల శివ. పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక దేవర 2 స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ కావటం లేదు. వార్ 2 డ్రాగన్ పూర్తయ్యే వరకు తను దొరికే ఛాన్స్ లేదు. అందుకే ఈ గ్యాప్ లో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. బాలీవుడ్ హీరోతో చర్చలు జరుపుతున్నాడు. రణబీర్ కపూర్ ని ఇటీవలే కలిసి ఓ కథ చెప్పాడట కొరటాల. యాక్షన్ ఎలిమెంట్స్ తో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది. కథ రణబీర్ కి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో రణబీర్ కి జోడీగా కీర్తి సురేష్ ని ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. యానిమల్ సినిమా రణబీర్ కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. సౌత్ దర్శకుల సత్తా ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద రుచి చూపించింది. అందుకే కొరటాల కథకి వెంటనే ఓకే చెప్పాడట. లవ్ అండ్ వార్ షూటింగ్ పూర్తయిన తర్వాత కొరటాల ప్రాజెక్ట్ కి డేట్స్ కేటాయిస్తాడని తెలుస్తోంది. ఏదేమైనా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. కానీ కొరటాల దాన్ని నిజం చేయబోతున్నాడు.